సినిమాలన్నాక పోస్ట్‌పోన్ అవుతాయి. అది సర్వసాధారణం. ఈ మధ్య అయితే మరీ ఎక్కువగా పోస్ట్‌పోన్ అవుతున్నాయనుకోండి. అది పక్కన పెడితే రిలీజ్ డేట్ రోజు అంటే రిలీజ్ చేస్తామని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్‌కి రైట్ అమ్మి, థియేటర్స్‌కి కీ ఇచ్చి, ఇన్ని చేసి కూడా పోస్ట్‌పోన్ అయ్యే సినిమాలు చాలా తక్కువుంటాయి. అలాంటి అరుదైన లిస్ట్‌లోకి చోటు సంపాదించుకుంది 'అఖండ 2' సినిమా. లాస్ట్ టైమ్ నాకిలా తెలిసి 'క్రాక్' సినిమాకయింది. అంటే రిలీజ్ చేసేస్తామని చెప్పి ఆ రోజు ఏదో ప్రొడ్యూసర్ వల్ల మనకి మూవీ అయితే పోస్ట్‌పోన్ అయింది. 'క్రాక్' కనీసం మనకి ఆ రోజు రిలీజ్ చేద్దామన్నది చెప్పి ఫస్ట్ షో నుంచిన సెకండ్ షో నుంచిన షోస్ పడ్డాయి. కానీ 'అఖండ 2' అలా కాదు. మరీ దారుణంగా పడింది. దానికి రీజన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. మనకి 14+ ఎవరైతే 'అఖండ 2' ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు 'దూకుడు' అలాగే 'ఆగడు' కూడా ప్రొడ్యూసర్స్ అనమాట. మనకి చాలామంది ఇన్వెస్టర్స్ 'ఆగడు' ఇంకా అలాగే 'దూకుడు' 1 నేను ఒకడినే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేశారు. వాటికి డబ్బులు తిరిగి ఇవ్వాలన్నమాట 14+ ఇన్వెస్ట్ చేసినందుకు. కానీ ఈ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. వాళ్ళు కోర్టులో కేసేశారు. మాకు దాదాపుగా 3 సినిమాలకి కలిపి 24,50,00,000 ఇవ్వాలి. మాకు దాంతో ఇంట్రెస్ట్‌తో కలిపి 52,800,00,000 అయింది. మాకది ఇస్తే తప్ప ఈ ప్రొడ్యూసర్ తన నెక్స్ట్ సినిమా రిలీజ్ చేయడానికి లేదని చెప్పి కోర్టులో స్టే తెచ్చుకున్నారు. ప్రెజెంట్ దాని మీద హియరింగ్ అయితే నడుస్తుంది మనకి చెన్నై కోర్టులోని. మరి చూడాలి వాళ్ళు ఏం చేసుకుంటారో. మరి అంతా అనుకున్నట్టు జరిగితే మనకి 2 డేస్‌లో రిలీజ్ అయిపోవాలి. కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదంటే ఇది కొంచెం లేట్ అయ్యేలాగా కనిపిస్తుంది. కానీ బజ్ న్యూస్ అయితే ఒకటి వినిపిస్తుంది. మనకు తెలుసు బజ్ ఆల్మోస్ట్ 60% కరెక్ట్ అవుతుంది ఎప్పుడు కూడాను. మార్కెట్‌లోకి అప్డేట్స్ తొందరగా వచ్చేస్తాయి. సో, ప్రెజెంట్ మనకి మూవీ టీమ్ అయితే 3 పాసిబుల్ డేట్స్‌ని లైన్‌లో పెట్టుకున్నారంట. అంటే కోర్ట్‌కి హియరింగ్ అని వాళ్ళ ఫేవరబుల్‌లో వస్తే 3 డేట్స్‌లో రిలీజ్ చేద్దామని. అదేంటంటే డిసెంబర్ 12, డిసెంబర్ 19 లేదా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25. 25 వరకు వెళ్ళకపోవచ్చు. కానీ 19 గానీ, 12 గానీ ఈ 2 కూడా కొంచెం ఫేవరబుల్‌గా అయ్యే రేంజ్‌లో ఉన్నాయి. చాలామంది సంక్రాంతి అంటున్నారు. ఇంతలా డిస్ట్రిబ్యూటర్స్‌కి అమ్మిస్తే 1 మంత్ హోల్డ్ చేస్తే మామూలు నష్టం రాదు. ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఇచ్చుకొని నేను డబ్బులు స్థితిలో ఉన్నాడు. ఈ టైంలో డబ్బులు గ్యాంబ్లింగ్ చేయడు. సో, మాక్సిమం మనకి అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 12 లేదా 19 ఈ 2 డేస్‌లోనే రిలీజ్ అవ్వాలి. ఇంతకు మించి ఏమైనా అయ్యిందంటే ఇంకా క్రిస్మస్‌కి వెళ్ళిపోవాల్సిందే. సంక్రాంతికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. కానీ అంత హోల్డ్ చేయరని నా ఉద్దేశం. చేసినా ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. సో, మరి ఈ మూవీ ఇలా పోస్ట్‌పోన్ అవ్వడంపై ఫ్యాన్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? మీరెలా ఫీల్ అవుతున్నారు? మీరు 'అఖండ 2'కి టికెట్స్ బుక్ చేసారా? ఏంటంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.